హలో ఫ్రెండ్స్, నేను మీ అన్వేష్ని. క్రిప్టో కరెన్సీలో ఒక కొత్త ప్లాన్ వచ్చింది. ఇది ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. యాప్ కూడా వస్తుందంట. అయితే ముందుగా దీని గురించి టోటల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే, ఇప్పుడు కంపెనీ ప్లాన్ ఏంటో చూద్దాం. మనకు హోమ్ పేజీలో ఈ విధంగా ఉంది. కమ్యూనిటీ డ్రైవెన్ డిజిటల్ ఫైనాన్స్ ఈకోసిస్టమ్, బీఆర్ఎస్ కాయిన్ ఆధారంగా ఉంటుంది. ప్లాట్ఫారం ఫ్యూచర్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. టోకెనామిక్స్ కూడా ఇచ్చారు. టోటల్ సప్లై 1.5 బిలియన్ టోకెన్స్, మెంబర్షిప్ రివార్డ్స్ 40%, స్టేకింగ్ ఆప్షన్ కూడా ఉంది. డెక్స్ మరియు ఈఎక్స్ లిస్టింగ్ కోసం లిక్విడిటీకి 15%. సో బాగుంది. ట్రేడింగ్ రివార్డ్స్ 10%, మార్కెటింగ్ మరియు ఎయిర్ డ్రాప్స్ 8%, టీమ్ మరియు డెవలప్మెంట్ 7%. ఇక్కడ బర్నింగ్ మెకానిజం కూడా పెట్టారు. ప్రతి ట్రాన్సాక్షన్కి బర్న్ అవ్వడం వల్ల కాయిన్ రేట్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది. ఇది మంచి పాజిటివ్ పాయింట్. ఇక్కడ బీఆర్ఎస్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇంకా ఇవ్వలేదు. కమింగ్ సూన్ అని చెప్పారు. ఫేజ్ 3లో ఇవ్వచ్చు. ఇక్కడ ప్రైస్ గ్రోత్ స్ట్రాటజీ ఇచ్చారు. లిస్టింగ్ ప్రైస్ 0.005, టార్గెట్ ప్రాజెక్షన్ $1.5 వరకు. సో ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ ఏఐ గ్రోత్ మోడల్ కూడా పెట్టారు. స్మార్ట్ ఎకోసిస్టమ్ మానిటరింగ్ అంటున్నారు. కొంచెం కొత్తగా ఉంది, చూద్దాం. ఇక్కడ కమ్యూనిటీ గవర్నెన్స్ కూడా ఉంది. టోకెన్ హోల్డర్స్కి ఓటింగ్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే క్రిప్టో ఏటీఎం కార్డు కూడా ప్రొవైడ్ చేస్తారట. ఇక్కడ మెంబర్షిప్ రిఫండ్ పాలసీ కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటున్నారంటే యూజర్ జాయిన్ అయ్యాక $12 యాక్టివేషన్ చేస్తారు. ఆ డబ్బులు ప్లాట్ఫామ్ డెవలప్మెంట్కి వాడతారు. కానీ ఫేజ్ 3లో టోకెన్ లిస్ట్ అయిన తర్వాత ఆ $12 విలువకి సమానంగా బీఆర్ఎస్ టోకెన్స్ ఇస్తారు. అంటే మన డబ్బు వృధా కాదు, రిఫండ్ రూపంలో తిరిగిస్తారు. 12 లెవెల్ సిస్టమ్ గురించి చూద్దాం. టోటల్ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ $8, ఇన్స్టెంట్ పేమెంట్ అవుతుంది. మిగతా $4 కంపెనీ ఆపరేషన్ మరియు డెవలప్మెంట్కి. సో ఇది కూడా నార్మల్. ఇప్పుడు రోడ్ మ్యాప్ చూద్దాం. ఫేజ్ 1 ప్రస్తుతం రన్ అవుతుంది. ఇందులో స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, వెబ్సైట్ మరియు వాలెట్ సెటప్, టెస్ట్నెట్ లాంచ్, బేటా యూజర్ ఆన్బోర్డింగ్. ఫేజ్ 2 మరియు ఫేజ్ 3లో టోకెన్ లిస్టింగ్ మరియు ఎక్స్చేంజ్ లాంచ్. మెయిన్ నెట్ లాంచింగ్ కూడా అదే టైంలో. ఫేజ్ 4లో గ్లోబల్ ఎకోసిస్టమ్ ఎక్స్పాన్షన్, స్టేకింగ్, రివార్డ్స్, పార్ట్నర్షిప్స్. ఇది 7 నుంచి 12 నెలల్లో జరుగుతుంది. సో మొత్తం ప్లాన్ బాగానే ఉంది. అయితే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం లైవ్గా. ఓకేనా? డన్. అయితే మనకు ఒక ఫ్రెండ్ నాకు రిఫరల్ లింక్ పంపించారు. అందులో డీటెయిల్స్ చూశాను. అండ్ అక్కడ కొన్ని స్పెషల్స్ ఏదో రివార్డ్స్ అని ఉంది. కంపెనీకి డైరెక్ట్గా చేసే వాళ్ళకి రివార్డ్స్ మరియు బెనిఫిట్స్ అనేదో ఉంది. కాబట్టి నేను దాన్నే ప్రిపేర్ చేస్తున్నా. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేద్దాం. ముందుగా ఈమెయిల్ అడ్రస్ అడిగింది. దాన్ని ఎంటర్ చేస్తున్నా. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫిల్ చేశాక ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వెరిఫై యువర్ ఈమెయిల్ అనే నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, నీ మెయిల్కి వెరిఫికేషన్ లింక్ పంపించారంటున్నారు. అది ఇన్బాక్స్లో లేదా స్పామ్, జంక్ ఫోల్డర్లో కూడా రావచ్చు అంటున్నారు. ఇన్బాక్స్లో రాకపోతే స్పామ్లో కూడా చెక్ చేయాలి. ఒకసారి చూద్దాం. ఈమెయిల్లో చూసి చెప్తాను. నాకు స్పామ్ ఫోల్డర్లో ఒక మెయిల్ వచ్చింది. దానిలో వెరిఫికేషన్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఈమెయిల్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా సైన్ ఇన్ అడుగుతుంది. ఈమెయిల్ మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. ఈ విధంగా ఓపెన్ అయ్యింది. ఇక్కడ రివార్డ్స్ ఉన్నాయి. 12 లెవెల్స్ కమిషన్ కూడా వస్తుంది. డైరెక్ట్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. $20 మ్యాట్రిక్ రివార్డ్, $30 అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంట. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. చూసుకున్నట్లయితే బాగానే ఉంది. ఇక్కడ నాట్ యాక్టివేటెడ్ అని ఉంది. యాక్టివేట్ $12 అనే బటన్ ఉంది. ఓకే, కిందికి చూస్తే కాయిన్ ప్రైస్ ఫ్రీజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు.
అంటే ఒక టార్గెట్ లాగా ఉంది, కింద రివార్డ్స్ కూడా ఉన్నాయి. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, బీఆర్ఎస్ 50 ఎర్న్ చేసుకోవాలంటే ఇది కూడా యాక్టివ్ ఉండాలంట. సరే, మనం యాక్టివేషన్ బటన్ క్లిక్ చేద్దాం. ముందుగా ఐడి యాక్టివేషన్ చేసుకుందాం. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేశాక ఇలా వచ్చింది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్, రీడ్ బిఫోర్ సెండింగ్ అని ఉంది. మనం పంపించే ముందు జాగ్రత్తగా చదవాలి అంటున్నారు. మెంబర్షిప్ $12 అంటున్నారు. నెట్వర్క్ ఫీ కూడా ఉంటుంది, దాన్ని గమనించాలి. కంపెనీ వాలెట్కి 12 USDT ఎగ్జాక్ట్గా వెళ్ళాలి. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. కొన్ని ప్లాట్ఫామ్స్లో ఫీజు 0.01 నుండి $1 లేదా $2 వరకు కట్ అవుతుంది. కాబట్టి $1 ఫీజు కట్ అయితే మనము 12 పంపాలి. కాబట్టి 13 ఎంటర్ చేస్తే 12 కంపెనీకి వెళ్తుంది. $1 ఫీజు కట్ అవుతుంది. ఇది సాధారణంగా అన్ని ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. అంటే మనము ట్రాన్సాక్షన్ ఈ విధంగా చేయాలి. ఓకే, BNB స్మార్ట్ చైన్ మాత్రమే వాడాలి. వేరే చైన్ వాడితే పర్మనెంట్ లాస్ అవుతుంది. రాంగ్ అడ్రస్ పంపినా కూడా ఫండ్స్ లాస్ అవుతాయి. పేమెంట్ వెరిఫికేషన్ బ్లాక్ చైన్లో ఆటోగా జరుగుతుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ చదివాం. ఇప్పుడు కంటిన్యూ టు పేమెంట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక పేమెంట్ స్క్రీన్ ఓపెన్ అయింది. కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ ఆప్షన్ ఉంది. మనం BNB స్మార్ట్ చైన్ యూజ్ చేస్తున్నాం. నేను స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాను. ఇదిగోండి, మొబైల్లో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ టైమర్ 30 నిమిషాలు చూపిస్తుంది. ఆ టైం లోపల పేమెంట్ చేయాలి. నేను బినాన్స్ వాలెట్ వాడుతున్నాను. సెండ్ క్లిక్ చేయండి. చైన్ సెలెక్ట్ చేయండి, అడ్రస్ పేస్ట్ చేయండి లేదా స్కాన్ చేయండి. ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి. 12 ఎంటర్ చేస్తే కంపెనీకి 11.99 వెళ్తుంది. అందుకే 12.01 ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్ 12 వెళ్తుంది. సెండ్ క్లిక్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. స్క్రీన్ ఆఫ్ చేయకుండా ఉంచాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది కొన్ని నిమిషాల్లో. ఓకే, పేమెంట్ వెరిఫైడ్ అని వచ్చింది. $12 వెరిఫైడ్. 150 BRS టోకెన్స్ క్రెడిట్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, నాకు 150 BRS వచ్చాయి. టాప్లో కంపెనీ డైరెక్టర్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ లెవెల్స్ కూడా ఉన్నాయి. రిఫరల్ లింక్ కూడా వచ్చింది. రిఫరల్ కోడ్ ఇమేజ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. QR కోడ్ స్కాన్ చేస్తే ఫ్రెండ్స్ ఈజీగా జాయిన్ అవ్వచ్చు. గూగుల్ ప్లే మరియు యాప్ స్టోర్లో త్వరలో వస్తుంది అంటున్నారు. ఇక్కడ రివార్డ్స్ కూడా ఉన్నాయి. 10 మెంబర్స్ వేస్తే ఎంత వస్తుందో చూపిస్తున్నారు. మ్యాట్రిక్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. లీడర్ బోర్డ్ కూడా ఉంది. డీటెయిల్స్ ఇంకో వీడియోలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియా టాస్క్ చేస్తే ప్రతి ఫాలోకి 10 కాయిన్స్. టోటల్ 50 BRS వస్తాయి. టైమింగ్ 30 సెకండ్స్ ఉంటుంది. క్లెయిమ్ చేయవచ్చు. ఓకే, అన్ని కంప్లీట్ చేస్తే మొత్తం 200 అవుతాయి. చాలా బాగుంది. ఫేజ్ 3లో ట్రస్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇప్పటికే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఉంది. విత్ డ్రా కూడా ఉంది. మినిమం 5 USDT. డైలీ రివార్డ్స్ కూడా ఉన్నాయి. 10 యాక్టివేషన్స్ చేస్తే డైలీ ఎర్నింగ్ అవకాశం ఉంటుంది. సూపర్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఇంకా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మనమంతా కలిసి ఎదుగుదాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.